కేసీఆర్ సర్కార్ హయాంలోని మరొక కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. విచారణ ప్రారంభమైంది. ఏంటంటే మిషన్ భగీరథ కింద ఇంటింటికి పంపులు అన్నారు కదా. అయితే ఇందులో 4,500 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టినటువంటి వాటిట్లలో ఇప్పుడు తేడాలు వచ్చినాయి అన్నటువంటిది పత్రికలు హైలైట్ చేస్తుంది. ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇందులో ఏంటంటే 11,900 ఇంటి నల్లాలు ఒక్క దుమ్మగూడెంలో 11,900 ఇంటి నల్లాలు వేసినట్టు అధికారులు చెప్తుంటే లెక్కల్లో ఉంటే సర్వే చేసి చూశారట ఈ మధ్యన. వాటి మీద 4,500 పంపులు వేసినట్టు మాత్రమే ఉందట. ఇది ఇక్కడ అసలైనటువంటి అంశం. టోటల్గా మిషన్ భగీరథకి సంబంధించి పంచాయతీ కార్యదర్శులతో సర్వే చేపిస్తున్నారు. వాస్తవంగా భగీరథ అధికారులు ఇచ్చిన నివేదిక వేరుగా ఉంది. ఈ పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్న సర్వే ఈ నెల 18 తర్వాత ముగిశాక ఒక్క దుమ్మగూడెంలో లెక్కేస్తే ఈ తేడా కనిపించింది. దీంతో ఇప్పుడు కొత్త కుంభకోణానికి సంబంధించినటువంటి చర్చ ఆరంభమైంది.